హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవర్ష వంటలు. ఈరోజు మనం మంచి రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం 1 కేజీ చికెన్కి కేజీ రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. చికెన్ మ్యారినేషన్ కోసం ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించిన ఆనియన్తో బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ మంచిగా కడిగి తీసుకొని మ్యారినేషన్ కోసం ఇక్కడ చూపించిన గరం మసాలాలు అన్నీ, పుదీనా, కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పిరికెడు ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, చికెన్కి సరిపోయేంత ఉప్పు, కారము, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఆనియన్స్ వేయించిన నూనె వేడిగా ఉన్నప్పుడే చికెన్పై పోసుకోవాలి. నిమ్మరసాన్ని పిండి చికెన్కు బాగా పట్టేలా మిక్స్ చేసి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కేజీ రైస్ కోసం 4 లీటర్ల వాటర్ తీసుకొని వాటర్లో అన్ని గరం మసాలాలు వేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. రైస్కి సరిపడేలాగా సాల్ట్ చూసుకొని వేయాలి. వాటితో పాటు ధనియా పొడి, నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. వాటర్ వేడి కాగానే నిమ్మకాయని తీసేయాలి. ఇప్పుడు రైస్ వేసుకొని రైస్ 70% ఉడికించాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు అందులో నుంచి 1 కప్పు వాటర్ తీసుకొని చికెన్పై ఇలా పోసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చికెన్పై వచ్చిన గ్రేవీని ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గరం మసాలాను ఫ్రైడ్ ఆనియన్స్కి కలిపి పెట్టుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇప్పుడు 70% ఉడికిన రైస్ను చికెన్పై వేసుకోవాలి. మొత్తం రైస్ని ఈవెన్గా ఇలా అనుకొని దానిపై ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, చికెన్ నుండి తీసిన ఆయిల్, పాలతో కలిపిన ఫుడ్ కలర్ని, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని, కొద్దిగా నూనెని వేసుకొని మూత పెట్టి 30 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది.